శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 82వ శ్లోకం. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తిశ్చతుర్బాహుః అనగా ఇందులో చతుర్మూర్తి అనగా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపులతో కలిగినటువంటి 4 రూపములలో వెలసినవాడు. అంటే విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయములు అనేటటువంటి 4 రూపములలో శోభిల్లువాడు అని. చతుర్బాహు అనగా 4 బాహువులు కలవాడు. చతుర్వ్యూహ శరీర పురుష, చందోపురుష, వేదపురుష, మహాపురుషులు అనడి 4 వ్యూహ రూపములలో దర్శనమిచ్చినవాడు. ఇంకా అనిరుద్ధుడు మొదలైన వ్యూహ పురుషులు అయినవాడు అని. చతుర్గతి చతురాశ్రమములకు, చతుర్వర్ణములకు గమ్యస్థానమైనవాడు. చతురాత్మ అనగా చతురత కలిగిన ఆత్మ కలవాడు. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను 4 విధములైన అంతఃకరణములుగా వ్యక్తమగువాడు అని. చతుర్భావ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు అను 4 పురుషార్థములను ఉద్భవింపచేసినవాడు అని. చతుర్వేదవిత్ అంటే 4 వేదముల అర్థమును క్షుణ్ణముగా ఎరిగినవాడు అని. ఏకపాత్ అంటే విశ్వమునంతయును ఒక పాదముపై వహించినవాడు. అంటే ఒక్కొక్క పాదముతో ఒక్కొక్క లోకమును కొలిచినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 765వ నామం నుంచి 772వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్ అనగా ఆ మహాపురుషుడు 4 బాహువులు కలిగి 4 రూపములుగా, 4 వ్యూహములుగా, 4 భావములుగా ప్రవర్తిల్లువాడు. మరియు ఒక్కొక్క పాదముతో ఒక్కొక్క లోకమును కొలిచినవాడు. ఆయన 4 వేదములను క్షుణ్ణముగా ఎరిగి ఉండి 4 ఆశ్రమములుగా తారిచూపుతూ 4 పురుషార్థములను ఉద్భవింపచేసినవాడు అని. అట్టి ఆ పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.